ఈరోజే అతి పెద్ద పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి మర్చిపోకుండా ఒక రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే చాలండి. మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. రాత్రి 12 లోపు రూపాయి బిళ్ళతో ఎవరైతే ఇలా చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఎందుకంటే రూపాయి బిళ్ళ చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగుండేటిది కాబట్టి మీరు ఈ రోజున ఏంటంటే ఆదివారం పౌర్ణమి కదా, చాలా పవిత్రమైన పౌర్ణమిగా పరిగణిస్తారండి. అందుకే ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది తప్పక ఆచరించండి. దీన్ని చేయటం వల్ల మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. ఒక రూపాయి ఏంటంటే మన జీవితాన్ని మార్చేసి మనకు ధనాన్ని ఆకర్షించేలాగా చేస్తుంది. ధన ద్వారాలను తెరిపించి ఏంటంటే గనక డబ్బు అనేది మన దగ్గరికి వచ్చేలాగా చేయటానికి రూపాయి బిళ్ళ అనేది ఉపయోగపడుతుందన్నమాట. అందుకే ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది తప్పక ఆచరించండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు ఆదివారం పౌర్ణమి కదా, చాలా పవిత్రమైనదనమాట. ఈ రోజున ఏంటంటే కొన్ని నియమాలు పాటించుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించండి. ఉదయం పూజించలేని వారు సాయంత్రం ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో అమ్మవారికి ఒక చిన్న దీపమైనా సరే పెట్టండి. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల సంపదలు చేకూరుతాయి. చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే లక్ష్మీదేవికి దీపం పెడితే ఆ తల్లి అనుగ్రహించి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది. అలానే మన జీవితంలో ఉండే కొన్ని కష్టాలను నష్టాలను దూరం చేస్తుందన్నమాట. మీ జీవితం ఏంటంటే కనుక ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాల్లాగా ఉండేలాగా చేస్తుందండి. అలానే లక్ష్మీదేవిని పూజించిన తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటిల్లిపాది కూడా గల్లులుప్పు ఉంటుంది కదా, రాక్ సాల్ట్ రాళ్ళ ఉప్పు అంటాం కదా, దానితో ఏంటంటే దిష్టి తీసుకోండి. అలా దిష్టి తీసుకోవడం వల్ల మీ దిష్టి అంతా కూడా పోతుంది. దిష్టితో పాటు ఏంటంటే మీ మీద మంది ఏడుపులు ఉంటాయి కదా, అవి కూడా పోతాయి. వాటి అంటే బారిన మీరు పడకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ యొక్క ఉప్పు పరిహారం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా దిష్టి తీసేసుకోండి. ఇక ఆ తర్వాత రూపాయి బిళ్ళ పరిహారం అనేది చేసుకోండి. అయితే ఈరోజు పౌర్ణమి కదా, పౌర్ణమి రోజు ఏంటంటే కనుక మనం చెప్పాలంటే చంద్రుడు అండి చాలా నిండుగా ఉంటూ ఉంటాడు. ఆ చంద్రకిరణాలు కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే ఆ వెన్నెల కావచ్చు, చాలా పవిత్రంగా చాలా శక్తివంతంగా ఉంటుందన్నమాట. అలా ఉండే ఈ రోజున ఏంటంటే ఒక రూపాయి బిళ్ళ, మనం ఏంటంటే రూపాయి బిళ్ళ లేనిదే మన లైఫ్ అనేది స్టార్ట్ అవ్వదు. ఆ రూపాయితోనే మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా వరకు కూడా మనం రూపాయిని ఏంటంటే కనుక చిన్న చూపు చూస్తూ ఉంటాం. ఆ రూపాయినే కదా, రూపాయి వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం. కానీ ఆ రూపాయి లేకపోతే మన జీవితమే లేదని చెప్పొచ్చు. 100లో రూపాయి తగ్గినట్టే, లక్షల్లో రూపాయి తగ్గినట్టే కదా. కాబట్టి ఏంటంటే మీరు రూపాయి బిళ్ళే కదా అనుకోకుండా రూపాయి బిళ్ళ చాలా పవిత్రమైనది, శక్తివంతమైనదని భావించుకొని అనంతరం ఏంటంటే కనుక ఆ రూపాయి బిళ్ళని తీసుకొని మీరు ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేసుకోండి. ఎంతలా ఫలితం వస్తుందనేది మీరే తెలుసుకొని ఇంకా షాక్ అయిపోతారనమాట. ఇలా రూపాయి బిళ్ళని తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక రాత్రి సమయాలలో చేయండి. ఉదయం పూట చేస్తే పెద్దగా ఫలితాలు అయితే రావు కదండి. మనకు ఉదయం చంద్రుడు కూడా కనిపించడు కాబట్టి రాత్రి సమయాలలో కనిపిస్తాడు. కావున మనం ఏంటంటే కనుక చక్కగా ఇలా రూపాయి బిళ్ళ తీసుకొని ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక చేతిలో పట్టుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోండి. దేనికోసం చేస్తున్నాం? డబ్బు రావాలనే కదా మనం చేసేది. అందుకే ధనం రావాలి, ధన ద్వారాలు తెచ్చుకోవాలి, అలానే కాకుండా మంచి ఫలితాలను మేము చూడాలి. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక ఎక్కడైతే వెన్నెలు ఉంటుందో ఆ కిరణాలు పడే చోట, అంటే మనకి ఇప్పుడు చంద్రుడు అంటే ఆకాశంలో కనిపిస్తుంటాడు కదా, ఎక్కడైతే వెన్నెలు ఉంటుందో అక్కడ ఏంటంటే కనుక ఆ చంద్రుడు పడే చోట పెట్టుకోండి. లేదంటే మీరు మీ డాబా పైన కానీ లేదంటే మీ ఇంటి పైన ఇలా మీ బాల్కనీలో ఇలా ఏంటంటే కనుక పెట్టేసి వదిలేయండి. కానీ సంకల్పం చెప్పుకోండి. ఖచ్చితంగా సంకల్పం అనేది ఏంటంటే కనుక చెప్పాలన్నమాట. అలా చెప్పేసి మీరు ఇంకా సంకల్పం చెప్పిన తర్వాత అక్కడే వదిలేయండి. రాత్రంతా వదిలేసినా పర్వాలేదండి, మరుసటి రోజు ఉదయాన్నే తీసుకోండి. అంటే ఆదివారం రోజు రాత్రి మనం పెడతాం కదా, పెట్టిన తర్వాత మరుసటి రోజు ఏంటంటే కనుక తీసేసుకొని దాన్ని చక్కగా ఏంటంటే కనుక పర్సులో కానీ జేబులో కానీ బీరువాలో కానీ మీరు వ్యాపారం చేసే స్థలాల్లో కానీ దాచుకోవచ్చు అనమాట. ఆ విధంగా చేయటం వల్ల, ఆ విధంగా పాటించటం వల్ల ఏంటంటే మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోయి మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందన్నమాట. మీరే ఆశ్చర్యపోతారు, మీరే షాక్ అయిపోతారండి. అంతటి చక్కటి ఫలితం వస్తుంది. ఈ రూపాయి బిళ్ళ పెట్టినండి రోజులు కూడా ధనానికి ఎటువంటి కొరత అనేది ఏర్పడదనమాట. డబ్బు లేని సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య నుంచి మీరు 99% బయటపడే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా పాటించుకోండి. ఈ చిన్న పరిహారమే కదా అనుకోకుండా మీరేంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేస్తే ఫలితం ఎక్కువగా రావటం అనేది మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారండి. ఇది చేసుకోండి. ఇక తర్వాత ఈరోజు ముఖ్యంగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇంకా రాత్రి పడుకునేటప్పుడు కూడా అధికంగా కష్టాలున్నాయి, కష్టాల వల్ల ఇబ్బంది పడిపోతున్నాం, బాధపడుతున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఆడవారు మగవారు ఎవరైనా పర్వాలేదు, రూపాయి బిళ్ళని తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని మీకుండే కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా చెప్పుకొని 7 సార్లు తల చుట్టూదా తిప్పి ఆ తర్వాత రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక
మీరు పడుకునే దిండు కింద పెట్టి పడుకోండి. అలా పడుకోవడం వల్ల, అలా చేయటం వల్ల ఏంటంటే మీ కష్టాలు కానీ, బాధలు కానీ ఉంటాయి కదా, అవన్నీ కూడా పోతాయన్నమాట. వాటన్నిటి నుంచి మీకు విముక్తి కలుగుతుంది. వాటన్నిటి నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసేసి ఇక ఆ తర్వాత మీరు దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే దానం చేయండి. దానం అంటే గనక పేదవారికి దానం చేయండి. ఉన్నవాళ్లకు దానం చేస్తే ఎలాంటి ఫలితాలు అయితే రావు. పేదవారికి దానం చేస్తే చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా పేదవారికి దానం చేసేసిన తర్వాత మీరేంటంటే ఇక గమ్మునైపోండి. ఎవరికి చెప్పకండి. ఇలా చేశామని చెప్పడం వల్ల కూడా ఫలితం ఉండదు కదా. అందుకే ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఈరోజు మనకు పౌర్ణమి కదా, చాలా పవిత్రమైనది కదా, చాలా శక్తివంతమైన పౌర్ణమి. కాబట్టి ఈ రోజున మీరు జిల్లేడు చెట్టు దగ్గర ఇలా ఏంటంటే ఈ చిన్న పరిహారం చేయండి. జిల్లేడు చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదండి. జిల్లేడు చెట్టు చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. పరిహారాల పరంగా ఏంటంటే కనుక జిల్లేడు చెట్టు చక్కగా మనకు ఉపయోగపడుతుందండి. జిల్లేడు చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలన్నీ కూడా 99% మనకి ఏంటంటే ఫలిస్తాయన్నమాట. మనం ఏంటంటే జిల్లేడు చెట్టే కదా అనుకుంటాం. జిల్లేడు చెట్టు మనకు కనిపిస్తుంది, మన చుట్టుపక్కల కూడా ఉంటూనే ఉంటుంది. జిల్లేడు చెట్టుకు చాలా పవర్ అనేది ఉంటుందన్నమాట. పౌర్ణమి రోజు ఏంటంటే జిల్లేడు చెట్టు చాలా పవర్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి. అందుకే మీరు ఇప్పుడు చెప్పే విధంగా జిల్లేడు చెట్టు పరిహారం చేయండి. ఇది ఎందుకు చేయాలంటే మనకు మన జీవితంలో శత్రువులు ఉంటారు. మనం చాలా అనుభవిస్తూ ఉంటాం. మనమంటే గిట్టని వారు మన మీద చెడు ప్రయోగాలు కూడా చేయించి మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. ఏం చేయాలో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితులు మనం పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం చేయొచ్చని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు ఈ జిల్లేడు చెట్టు పరిహారం అయితే తప్పకుండా పాటించండి. చిన్న పరిహారమే పెద్దగా ఫలితం వస్తుందండి. చాలా మంచి రిజల్ట్ పొందుతారు. మీ మీద చేయించిన చెడు ప్రయోగాలు కావచ్చు, మీరు ఇబ్బంది పడుతున్నారు కదా ఆ ప్రయోగాల నుంచి, వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే ఇది చెయ్యండి. అయితే జిల్లేడు చెట్టు దగ్గర ఎలాంటి పరిహారం చేసినా సరే తప్పకుండా రిజల్ట్ వస్తుంది. అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం రిజల్ట్ మాత్రం మీరు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పొందుతారండి. ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అంత చక్కగా ఉంటుంది, అంత బాగా మీకు ఉపయోగపడుతుంది. ఎలాంటి ఇబ్బంది, బాధ, కష్టము ఏది లేకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ పౌర్ణమి రోజు చేస్తారు కదా, మళ్ళీ పౌర్ణమి వరకు మీ మీద జరిగిన చెడు ప్రయోగం కావచ్చు, మీకు ఏదైనా గాలి సోకిన కావచ్చు, లేదంటే కనుక మీరే చాలా వరకు కూడా కష్టాల్లో ఉన్నారు, మమ్మల్ని చూసి అందరూ హేళన చేస్తున్నారు, మాకు శత్రువులు అధికంగా ఉన్నారని మీరు భావించుకున్నా సరేనండి, ఇలా జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే కనుక ముందుగా ఒక చెంబుడు నీళ్ళని తీసుకోండి. అంటే తీసుకొని అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక మేకు ఉంటుంది కదండి, మేకులు మనందరికీ తెలిసిందే కదా, ఒక్క మేకుని తీసుకోండి, ఒక చెంబుడు నీటిని తీసుకొని ఎక్కడైతే జిల్లేడు చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళి ముందుగా ఏంటంటే నమస్కారం చేసుకోండి. అలా చేసిన తర్వాత ఆ చెంబుడు నీటిని ఏంటంటే మీరు చక్కగా జిల్లేడు చెట్టుకు సమర్పించండి. అలా సమర్పించిన తర్వాత మా అవసరం కోసం మేము ఈ పరిహారం చేస్తున్నామని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ మేకు మీరు తీసుకున్నారు కదా, దాన్ని ఏంటంటే కనుక జిల్లేడు చెట్టు వేర్లు ఉంటాయి కదా మొదట్లో, ఆ మేకుని ఏంటంటే కొంచెం మనం నీళ్లు పోస్తాం కాబట్టి మట్టి పచ్చిగా అయిపోతుంది కదండి. అలా అయిపోయిన తర్వాత ఆ నీళ్ళల్లో ఏంటంటే కనుక ఈ మేకుని గుచ్చి పేర్లు మనకు తెలుసుంటే, ఒకవేళ మీ శత్రువుల పేర్లు కావచ్చు, మీ మీద చెడు ప్రయోగాలు చేయించిన వాళ్ళ పేర్లు కావచ్చు, ఎవరివైనా కావచ్చు, చెప్పుకొని వీళ్ళు ఏంటంటే మా జోలికి రాకూడదు, వీళ్ళ వల్ల మేము సఫర్ అవ్వకూడదు, మాకుండే చెడంతా కూడా పోవాలని సంకల్పం చెప్పి ఆ మేకుని మట్టిలోకి గుచ్చేసి వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేస్తే చాలండి. మీరే ఏంటంటే షాక్ అయిపోతారండి. అంత చక్కగా ఉపయోగపడుతుంది, అంత శక్తివంతమైన పరిహారం. దీనివల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది, చెడైతే జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఆశ్చర్యపోయేంత రిజల్ట్ పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫలితం రాదేమో అనుకుంటారు, కానీ ఇది చేసిన తర్వాత అండి మనకు వారం రోజుల్లో కావచ్చు, 48 గంటల్లో కావచ్చు, మళ్ళీ పౌర్ణమి అంటే మళ్ళీ నెలలో పౌర్ణమి వస్తుంది కదా, ఆ లోపు మనకేంటంటే మనకుండే కొన్ని రకాల శత్రు బాధలు కావచ్చు, మనకుండే కొన్ని ఇబ్బందులు కావచ్చు, నష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా పోతాయన్నమాట. వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడాలంటే ఈ పరిహారం చేయండి. ఇదంత పవిత్రమైన పరిహారం, అంత శక్తివంతమైన పరిహారం అని పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. అలానే తంత్రశాస్త్రంలో కూడా దీని ప్రస్తావన ఉంది. కాబట్టి మరి మీరు చేయటం వల్ల మీకు రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మీరే షాక్ అయిపోతారు, మీరే ఆశ్చర్యపోతారు, మీరే ఏంటంటే కనుక స్టన్ అయిపోతారని చెప్పొచ్చు. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. అంతలా మీకు ఏంటంటే కనుక రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి. స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు, కానీ ఇతరులకు చెప్పుకోకూడదు. చెప్పుకుంటే ఏంటంటే ఫలితాలు అయితే రావన్నమాట. చెప్పటం వల్ల ఎలాంటి ఫలితం అనేది ఉండదు. ఇది గమనించుకోండి, ఇది గుర్తు పెట్టుకొని మీరేంటంటే కనుక నమ్మకంతో పాటించుకోండి. ఇక ఆ రిజల్ట్ని మీరే ఏంటంటే కనుక చూసిన తర్వాత షాక్ అయిపోతారనమాట. ఇంతలా ఫలితం వస్తుందా, ఇంత బాగా మాకు ఉపయోగపడుతుందా, ఇంత మంచి రిజల్ట్ని మేము పొందుతామా అన్నట్టుగా ఏంటంటే మీరే షాక్ అయిపోయే అవకాశం అయితే ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పడం అనేది జరుగుతుందన్నమాట.
తంత్రశాస్త్ర ప్రకారం ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉండే పరిహారం కాబట్టి ఎవరైతే దీన్ని నమ్మి చేసుకుంటారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఫలితాన్ని వాళ్ళ కళ్ళతో చూడగలుగుతారని ఇలా శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఇక తర్వాత ఈరోజు పౌర్ణమి కదా, మీ దరిద్రాలన్నీ కూడా పోవాలన్నా, మీకు మంచి జరగాలన్నా, మంచి రిజల్ట్ రావాలన్నా సరే మర్చిపోకుండా ఏంటంటే కనుక ఆవుకు ఇది తినిపించండి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఎవరైతే ఆవుకి ఇది పెడతారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుంది. వాళ్ళ జీవితంలో ఉండే అనేక రకాల దరిద్రాల నుంచి, ఇబ్బందుల నుంచి వారు బయటపడతారనమాట. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి గోమాతను తాకినా, గోమాతను పూజించినా, ఆవుకు నమస్కారం చేసుకున్నా, ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసినా, ఆవుకి ఏంటంటే కనుక పచ్చగడ్డి కానీ, తోటకూర కానీ, లేదంటే కనుక నార్మల్గా మన దగ్గర ఉన్న వస్తువులు అంటే మన దగ్గర ఏవైతే ఉంటాయో అవేంటంటే కనుక ఈ రోజున ఆవుకు పెడితే చాలా మంచిది. మీరు ఒకవేళ ఉదయం పెట్టడం కుదరలేదు, మేము సాయంత్రం పెట్టుకుంటామంటే సాయంత్రం ఏంటంటే కనుక పెట్టండి. 7 ఏళ్ల దరిద్రం పోతుంది. అలానే కాకుండా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మనం తెలిసి తెలియక చేసిన తప్పులు, పాపాలన్నీ కూడా నశిస్తాయన్నమాట. శక్తివంతమైన పౌర్ణమి, ఆదివారం పౌర్ణమి రావటం చాలా విశేషం. ఈ పౌర్ణమి ఏంటంటే కనుక మామూలుది కాదండి, చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి మీరేంటంటే కనుక ఇలా ఆవుకు ఆహారం అనేది పెట్టండి. ఆవుకు ఆహారం పెట్టడం వల్ల మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతామన్నమాట. అంటే ఆ ఫలితాలను మనం మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. ఇలా పెట్టండి. ఎలాంటి ఇబ్బందులున్నా సరే పోవాలంటే తోటకూర పెట్టాలి ఆవుకు. ఆవుకు తోటకూర పెడితే ఏంటంటే కనుక మనకు 90 రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. మనం 90 అంటే ఏంటంటే కనుక మనం తెలిసి తెలియక చేసిన 90 తప్పులు ఉంటాయి కదా, వాటి నుంచి మనకు విముక్తి కలుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఇలా తోటకూర అనేది ఖచ్చితంగా పెట్టండి. పెట్టేసి ఏంటంటే కనుక చక్కగా అంటే సమస్త దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఆవుకి ఈ విధంగా ఆహారం పెట్టడం వల్ల మీ లైఫ్లో ఉండే కొన్ని రకాల బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి. మర్చిపోకుండా ఏంటంటే కనుక చక్కగా చేసేసి రిజల్ట్ అనేది పొందండి. మీ లైఫ్లో ఉండే కష్టాలను పోగొట్టుకోండి. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక వేప చెట్టుని తాకినా, వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకున్నా మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుంది. చక్కటి అభివృద్ధిని కూడా మీకు అంటే అందిస్తుందని చెప్పొచ్చండి. వేప చెట్టులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. వేప చెట్టు ఏంటంటే కనుక చాలా పవర్ని కలిగి ఉంటుందండి. వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మనం వేప చెట్టు దగ్గర చూస్తూ ఉంటాం కదా, కులదేవతలు, గ్రామ దేవతలు. అలానే కాకుండా ఏంటంటే కనుక వేప చెట్టుని పూజించడం ఇదంతా కూడా జరుగుతుంది కదా. అయితే ఈ పౌర్ణమి రోజున ఏంటంటే కనుక వేప చెట్టుకు నమస్కారం చేసి వేప చెట్టుని 2 చేతులతో తాకి వేప చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక అక్కడ ఒక చిన్న బెల్లం ముక్కండి. అంటే బెల్లం ఏంటంటే దేవతలకు, దేవుళ్లకు నివేదన అయ్యే పదార్థం అనమాట. బెల్లం ఏంటంటే చాలా పవిత్రమైనది కాబట్టి బెల్లం మన కష్టాన్ని, మన బాధని తీసేస్తుందండి. అందుకే చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక అక్కడికి వెళ్ళండి. అంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇలా తాకేసి నమస్కారం చేసుకొని ఆ తర్వాత తీసుకెళ్లిన బెల్లం ఉంటుంది కదా, అది వేప చెట్టు దగ్గర పడేయండి. పడేసి మీ మనసులో బలమైన కోరిక, ఏ కోరికైనా పర్వాలేదు, ఇదే కోరుకోండి జరుగుతుంది, అదే కోరుకోండి జరుగుతుందని కాదు, ఏది కోరుకున్నా కానీ తప్పకుండా మార్పు అయితే ఉంటుందన్నమాట. అందుకే బెల్లాన్ని ఏంటంటే కనుక పట్టుకొని చేతిలో అక్కడికి వెళ్ళి వేప చెట్టు దగ్గర ఏంటంటే ఇంకా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. మీరు ఏదైతే కోరుకుంటా అది ఏంటంటే కనుక ఇతరులతో పంచుకోకండి. మేము ఇది కోరుకున్నాము, మాకు జరిగిందని ఎవరితో మనం చెప్పుకోకూడదు. చెప్పుకుంటే ఎలాంటి రిజల్ట్ అయితే ఉండదు. కాబట్టి చెప్పకుండా ఏంటంటే కనుక వేప చెట్టు మొదట్లో బెల్లాన్ని పడేసి తిరిగి వెనక్కి వచ్చేయండి. ఇది ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే చాలా మంచిదండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు ఎంత నమ్మి చేసుకుంటారో అంతకంత రిజల్ట్ ఏంటంటే కనుక పొందుతారు. ఎటువంటి కోరికైనా సరే అది తీరే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే మీరు ఈ విధంగా ఈరోజు ఈ పరిహారం చేసుకొని ఇంకా రిజల్ట్ అనేది పొందండి. తిరుగుండదనమాట అండి.